గడ్డలో ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రైవేట్ శ్మశానం అదే ఇది ఏమంటుంటే ప్రభుత్వం ఎలక్షన్స్ టైంలో ఇటువంటి ఒక పనులు చేయటము, తర్వాత రెసిడెన్షియల్ కాలనీ మధ్యాహ్న గ్రేవ్ యార్డ్ తీసుకురావడం పెట్టడము, ఇది ఎంత అవివేకమైన పని. ఇక హైట్ ఆఫ్ అపీస్మెంట్ మనం అనొచ్చు దీన్ని. ఈ అపీస్మెంట్ అనేటటువంటి ఒక ఏదైతే మనం చూస్తున్నాం ఈరోజు, ఏ విధంగా ఓటర్స్ని చేస్తారు తప్పేం లేదు. పొలిటికల్ పార్టీస్ వాళ్ళ జిమిక్స్, వాళ్ళ యొక్క ప్రోగ్రామ్స్, వాళ్ళ ఐడియాలజీ చెప్తారు. కానీ ఇంత పచ్చిగా ఓట్ల కోసము ఒక ల్యాండ్ని గ్రేవ్ యార్డ్స్ చేయడము, తర్వాత ఇతర మతస్థుల ఒక గ్రేవ్ యార్డు, పైగా మిలిటరీ ల్యాండ్ కూడా వాళ్ళు చూడకుండా ఇచ్చేయటము, తర్వాత మినిస్టర్ని చేయటము. మనకు ఎవరైనా చేయొచ్చు మినిస్టర్, వాళ్ళ గవర్నమెంట్ ఎవరైనా చేస్తారు. కానీ ఈ టైంలో చేస్తున్న విషయాలన్నీ కూడా మీరందరూ కూడా గమనించాల్సిన అవసరం లేదు. ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. మీకు అందరూ ఎడ్యుకేటెడ్ కాబట్టి రేపు ఏదైనా ఓట్ల కోసం ఏదైనా చేస్తాం అనేది ఇది చాలా పొరపాటు. ఇది ఈరోజు మనం ఒకటి గమనించాలి ఏంటంటే, హైదరాబాద్ డెవలప్మెంట్ ఏది ఉందో ఈ డెవలప్మెంట్ అంతా కూడా గతంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు అప్పుడు వారిద్దరి ఒక కాంబినేషన్తో హైదరాబాద్లో గచ్చిబౌలి స్టేడియం కానీ, సైబర్ సిటీ కానీ ఈ ప్లానింగ్ అంతా జరిగింది. సరే, తర్వాత గవర్నమెంట్ కూడా దాన్ని కంటిన్యూ చేశారు. నేను దాంట్లో ఐ డోంట్ డినై ఇట్. సస్టైనబుల్ గ్రోత్ ఉన్నది. అదే హైదరాబాద్ మేమే చేస్తున్నాం, మేము చేస్తున్నాం అనేది పొరపాటు. అది హైదరాబాద్ గ్రోత్కు సగం కారణము ఈరోజు ఆ రోజు ఉన్న ఎన్డీఏ గవర్నమెంట్, వాజ్పేయి గారు, చంద్రబాబు నాయుడు గారు దాన్ని కంటిన్యూ చేశారు. కానీ ఇక రెండు మనం గమనించాలి. ఆ రోజు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు తండ్రి కొడుకు ఇద్దరు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ ఎవరు అంటే కొడుకు. ఇక కొడుకు తండ్రి ఒకటే ఫ్యామిలీ కదా. మళ్ళీ ఈరోజు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఎవరు? రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారే. అంటే ఎందుకు వాళ్ళు చేసాం? మనం ఇద్దరు చేసింది ఏంది? ఇక్కడ హైదరాబాద్ డెవలప్ చేస్తుంటే వేర్ ప్రైమ్ ల్యాండ్స్ ఆర్ దేర్, యువర్ డెవలప్ దేర్. వాట్ అబౌట్ ది కామన్ రెసిడెంట్స్? ఈరోజు డ్రైనేజ్ విషయం, ఆ విషయం తర్వాత సంగతి. బట్ ఈ యొక్క ప్లేసెస్లో మ్యాన్ హోల్స్, ఒక ప్లానింగు, ఇవన్నీ కూడా ఎట్లా చేయాలి? రోడ్స్ యాక్సిడెంట్స్ మనము ప్రతిరోజు చూస్తూ ఉన్నాం. మనం ఇక్కడ ఈ హైదరాబాద్ సిటీలో రకరకాలైనటువంటి ఒక కార్యక్రమాలు మనం చేయాలంటే కూడా మనకు భయం వేస్తుంది. ఇప్పుడు ఇంత మేడం చెప్పారు, పక్కన ఒక హాల్ ఉన్నది, దాని 24 hours నైట్ మ్యూజిక్ ఉంటుంది. జనరల్గా ఏంటంటే రూల్ ప్రకారం, పోలీస్ రూల్స్ ప్రకారంగానే 9:30 తర్వాత డీజేలు అవన్నీ కూడా ఫంక్షన్స్ అలో చేయరు. దే స్టాప్ ఇట్. ఇప్పుడు మనం రిలీజియస్ ప్రోగ్రామ్ పెడితే కూడా రిస్ట్రిక్షన్స్ పెడతారు. కాబట్టి అటువంటి రిస్ట్రిక్షన్స్ వాళ్ళు పెట్టాలి పోలీసులు. ఎవరు చూడాలి? అది స్థానికంగా ఉన్నటువంటి ఒక ప్రజాప్రతినిధులు చూడాలి. అది లోకల్గా ఎమ్మెల్యే, అదేవిధంగా కార్పొరేటర్స్, వాళ్ళకి బాధ్యత ఉంటుంది. అది కానీ ఇన్నాళ్ళు పట్టించుకోలేదు. మన 15 దాదాపు 3 టర్మ్లు ఇది బీఆర్ఎస్ కింద ఉన్నది. ఇది మన కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో రకరకాల షేప్లు ఇక్కడ వచ్చారు వాళ్ళు. అంటే అప్పుడు కాన్స్టిట్యూన్సీస్ వేరే ఉండే, డీలిమిటేషన్ అయిన తర్వాత సంగతి. కానీ ఆ రెండు పార్టీలు కూడా సివిక్స్ ప్రాబ్లం ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దే నాట్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ఇట్. ఈరోజు హైదరాబాద్ సిటీలో మీరు పెరిఫెరీ డెవలప్ అయింది, కానీ రియల్ హైదరాబాద్ జూబ్లీస్ లాంటి ప్లేస్, జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ కానీ జూబ్లీస్ ఏరియా దీంట్లో లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఒక ఏరియా, మీ ఏరియా బ్రహ్మాండంగా ఉంది ఇప్పుడు. కానీ ముందుకు పోతే మన స్లమ్స్ ఉన్నాయి. ఆ స్లమ్స్తో మన పాదయాత్ర పోతుంటే స్ట్రీట్ లైట్స్ లేవు, దాంట్లో మనకు రోడ్లు లేవు, మ్యాన్ హోల్స్ ఓపెన్గా ఉన్నాయి. కొన్ని మ్యాన్ హోల్స్ అయితే అసలు ఓపెన్ కూడా వాసన వస్తుంది బయటికి. వాన పడితే ఫ్లడింగ్ ఉన్నది పైకి. నేను అడిగాను, ఎందుకే బాబు మ్యాన్ హోల్ తీసేశారంటే, సరే వాటర్ వస్తుంది కదా, ఈ వాటర్ పోవడానికి మీరు తీసేసినాం సార్, మన ఇక్కడి నుంచి మాకు ప్రాబ్లం ఉంటుంది, అది పెడితే ఇంకా ఇది అయిపోతుంది సార్ అన్నాడు. సో వాళ్ళు మ్యాన్యువల్ ఓపెన్ చేసి క్లీనింగ్ చేసి కొద్దిగా ముందుకు పోవడానికి చేశారు. అంటే మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు రారు, వీళ్ళే చేసుకోవాలి, లోకల్లో చేసుకోవాలి. ఇటువంటి అనే సివిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దిస్ ఈజ్ వాట్ టుడే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ది లోకల్ ప్రాబ్లం. సెకండ్ ఇష్యూ ఏంటంటే, ఈరోజు మనం ఒక కాంగ్రెస్ ఒక అభ్యర్థి ఉన్నాడు, లేకపోతే బీఆర్ఎస్ బీజేపీ ఉన్నాడు. యూ హ్యావ్ గివెన్ ఆల్రెడీ ఆపర్చునిటీ టు కాంగ్రెస్ ఎర్లియర్ అండ్ యూ ఆల్రెడీ గివెన్ స్టేట్. బీఆర్ఎస్ ఇచ్చారు, గివ్ ఏ ఛాన్స్ టు అస్. ఇంగ్లీష్లో సామెత ఉంది, హర్డ్ సాంగ్స్ ఆర్ స్వీట్ బట్ దోస్ అన్హర్డ్ ఆర్ మోర్ స్వీటర్. సో యూ ఆర్ నాట్ టెస్టెడ్ అస్.
యాజ్ ఫర్ ఎస్ ఎమ్మెల్యే ఇస్ కన్సర్న్. ఒక అవకాశం ఇవ్వండి, సీ హౌ విల్ బి రెస్పాన్సివ్ టు యువర్ ప్రాబ్లమ్స్. ఇది మీరు చెప్పదలుచుకున్నాం మా క్యాండిడేట్ గురించి కానీ మా గురించి కానీ. మా ఫాదరు ఒక ఫ్రెండ్ ఉండే, ఎప్పుడు లైటర్ వేయని చెప్తూ ఉంటాను. లాంగ్ టైం ఆయన మా ఫాదర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఉండే, తన ఫ్రెండ్ ఒక ఆయన ఐఐటి నుంచి ఆయన ప్రొఫెసర్ వచ్చాడు. సో మై ఫాదర్ వాజ్ స్పీకింగ్ టు హిమ్ అండ్ ఆస్కింగ్ హిమ్, ఏమైనా బాబు మీ ముగ్గురు పిల్లలు ఉండే కదా, ఏం చేస్తున్నారని. సో ఆయన చెప్పాడు, మా పెద్ద అబ్బాయి చాలా ఇంటెలిజెంట్, మనము మా ఐఐటి చదువుకున్నాడు, వాడు కూడా ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు. మరి రెండో అబ్బాయి ఉండాలి కదంటే, రెండో అబ్బాయి ఎయిమ్స్లో డాక్టరు అన్నాడు. మరి మూడో అబ్బాయి ఏం చేస్తున్నాడు అంటే, ఇట్లా ఆలోచించుకొని వాడికి అంతా పాడలు పట్టున్నాయి, చెడలు పట్టున్నాయి, జైలుకు పోయి వచ్చిన వెంట గూడాలతో తిరుగుతాడు, వాడిని రాజకీయాలు పంపారనుకుంటున్నాను అడిగాను. సో ఈ రకమైనటువంటి పరిస్థితి రాజకీయాలు రావాలి. వీ నీడ్ గుడ్ పీపుల్ ఇన్ పాలిటిక్స్ ఆల్సో. గుడ్ పీపుల్స్ ఆర్ నాట్ ఫిట్ ఫర్ పాలిటిక్స్ అనేది ఈరోజు జూబ్లీస్ ప్రజలు అది ఆ తీర్పు ఇవ్వకూడదు. ఎందుకంటే హూ ఆర్ సూటెడ్ ఫర్ పాలిటిక్స్ అంటే దోస్ హూ కెన్ బి రెస్పాన్సిబుల్ టు ద పీపుల్స్ ఇష్యూస్. డబ్బు ఉన్నదనో, మ్యాన్ పవర్ ఉందనో, మజిల్ పవర్ ఉందనో, మనీ పవర్ ఉందనో వాళ్ళు కాదు కదా పాలిటిక్స్ నడిపేది. పాలిటిక్స్ నడపాల్సింది ఇంటలెక్చువల్స్, పాలిటిక్స్ నడపాల్సినది ఎడ్యుకేటెడ్ పీపుల్, పాలిటిక్స్ నడపాల్సిన పాలిష్ పీపుల్. ఇల్లిటరేట్స్ కూడా జర పాలిష్ పీపుల్. చాలామంది మనకు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఇలిటరేట్ పొలిటీషియన్స్ ఉన్నారు, లేదని కాదు, కానీ దే ఆర్ వెరీ గుడ్ అటువంటి ఒక పొలిటికల్ సిస్టమ్ని మనం క్రియేట్ చేసుకోవాలి. ఈరోజు జూబ్లీస్ ప్రజలకు ఒక అవకాశం వచ్చింది టు షో టు పీపుల్ దట్ వీఆర్ నాట్ బి విల్ నాట్ బి ఇన్ఫ్లుయెన్స్డ్ బై మనీ పవర్, విల్ నాట్ బి ఇన్ఫ్లుయెన్స్డ్ బై మజిల్ పవర్, బట్ విల్ ఓట్ ఫర్ డెవలప్మెంట్. ఇది ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎజెండా. మోదీ గారు ఏం చేశారో అది చేశారో వారు చెప్పారు. వీల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ టు ఇంటరాక్ట్ టు వాట్ వీ హ్యావ్ డన్ అనేది. కానీ వన్ థింగ్ ఐ కెన్ డెఫినెట్లీ టేక్ దట్ ది లాస్ట్ 12 years ఆఫ్ మోదీస్ రూల్, థర్డ్ టైమ్, there is not even a single incident of corruption. It is a non-corrupt government in center. మోదీ గారు చేసినటువంటి ఒక పెద్ద గొప్ప పని భారతదేశానికి. అంతకుముందు 2G స్కామ్లు, 3G స్కామ్లు, సబర్బన్ అంబులెన్స్ స్కామ్లు, హెలికాప్టర్ స్కామ్లు, అన్ని రకాలైనటువంటి స్కామ్స్ మనం చూసినాం మనం. కాబట్టి ఆ స్కామ్స్ అన్ని కూడా చూసిన తర్వాత ఈరోజు మనకు ఉన్నటువంటి ఒక పరిస్థితి చూస్తున్నాము. ఈ యొక్క పరిస్థితిలో ఈరోజు యూ హ్యావ్ గాట్ అన్ ఆపర్చునిటీ అండ్ ఓట్ ఏదైతే ఉందో బ్యాలెట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ మోర్ పవర్ఫుల్ దెన్ బుల్లెట్. సో కాబట్టి వీ ఆల్ బిలీవ్ ఇన్ బ్యాలెట్స్. సో కాబట్టి ఆ బ్యాలెట్ మీరు వచ్చినప్పుడు డెఫినెట్గా బీజేపీకి ఓటే అని చెప్పి మీకు కోరుతున్నాను. పొలిటికల్ స్పీచ్ మీద బికాజ్ యూర్ ఆల్ ఎంప్లాయీస్, ఆల్ ఎడ్యుకేటెడ్ పీపుల్. ఏదో ఇష్యూస్లో పోయి ఐ డోంట్ వాంట్ టు అగైన్ రిపీట్ ది థింగ్స్ విచ్ మై ఫ్రెండ్ హ్యాస్ రిపీటెడ్, బట్ ఐ రిక్వెస్ట్, ఐ కేమ్ హియర్ టు అపీల్ టు యూ ఆల్ to kindly vote for BJP and our candidate Deepak Lankareddy, who has got vast experience in social life, political life and public life. మనం నిన్నే తెలుసు ఆయన మీద కూడా కేసులు ఉన్నాయి, కానీ ధారణా కేసులు ఉన్నాయి, ఆ కేసులు ఉన్నాయి, వేరే కేసులు లేవు ఆయన మీద. ఒక మంచి పార్టీ ప్రెసిడెంట్గా, ఈ లోకల్ ఏరియా ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాడు. హీ హాస్ బీన్ విత్ ది పీపుల్. హీ విల్ బి అవైలబుల్ టు యూ వెన్ ఎవర్ యూ కాల్ హిమ్ అండ్ హీ విల్ రెస్పాండ్ టు యువర్ ప్రాబ్లమ్స్ అనేది నేను చెప్తాను. ఎందుకంటే వాట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ పాలిటిక్స్ ఈజ్ యువర్ సెన్సిటివ్నెస్ టు ది ఇష్యూస్ విచ్ యు ఆర్ ఆల్ ఫేసింగ్. రిపోర్ట్ చేయగానే రావటము, దానికి చేయటము, అది లేదు మన దగ్గర. ఈరోజు ఏదో చోట ప్రాబ్లం ఉంటే వస్తలే చెప్తారు. మరి ఎలక్షన్లో మీరు ప్రామిస్ చేశారంటే, ఎలక్షన్లో చాలా ప్రామిస్ చేస్తాం, మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు డబ్బుల ద్వారానో ఇంకో ద్వారానో వాటి ద్వారానో మనం కొనుక్కోవచ్చు అనే ఆలోచన మనకు ఈ పొలిటికల్ లీడర్స్ ఉండకూడదు. కాబట్టి ఐ కెన్ అష్యూర్ యూ దట్ ఫ్రమ్ భారతీయ జనతా పార్టీ మా క్యాండిడేట్ ఎప్పుడు కూడా మీకు 24 hours అవైలబుల్ ఉంటాడు. ఎనీ టైమ్ యూ కాలింగ్ హీ విల్ బి దేర్. మీరు గెలిపించిన మంచి అవకాశాలు ఉన్నాయి. టుడే వీఆర్ సీయింగ్ మేబీ పాంప్ అండ్ షోలో వాళ్ళు మేము మ్యాచ్ చేయకపోవచ్చు, ది వే దే ఆర్ యూజింగ్ అండ్ మిస్యూజింగ్ ది అఫీషియల్ మిషనరీ, దే ఆర్ మిస్యూజింగ్ దేర్ బట్ you all must know that today voting ఏదైతే ఉంటుందో పర్సెంటేజ్ పెరగాలి. మ్యాచ్ ఉందనో ఇంకేదనో, థ్యాంక్స్ గాడ్ ఎక్స్ట్రా మ్యాచ్ అయిపోయింది, ఇంకో మ్యాచ్ లేదు. 11th లేక ఓటింగ్ రారు. మ్యాచ్ ఉందంటే చాలామంది ఎడ్యుకేటెడ్ లెథాజిక్ టువర్డ్ ది ఓటింగ్. సో అందరినీ రిక్వెస్ట్ చేస్తాను, కైండ్లీ కమ్ అండ్ ఓట్ ఆన్ ది పోలింగ్ డే. పైలే మధ్యాహ్నం బాద్ మే జల్పాన్ అని చెప్తుంటాను. ఫస్ట్ ఓట్ అండ్ దెన్ యువర్ బ్రేక్ఫాస్ట్ అనేదంటే ఎర్లీ మార్నింగ్ పోయి ఓట్ వేయండి. మీకు మంచి ఒక అవకాశం వచ్చింది. బై ఎలక్షన్ ఈజ్ అన్ ఆపర్చునిటీ టు ది పీపుల్ ఆఫ్ జూబ్లీ హిల్స్
to show and to teach a lesson to the parties who are actually fooling the people, who are actually looting the people, who are actually misruling the state. రెండు పార్టీస్ మనకు అవకాశం ఇచ్చినాం. ఈ పార్టీ మీరు గెలిపిస్తే ఇక్కడ బై ఎలక్షన్ గెలవనేది మనం గెలిచిన కాదు. బట్ దిస్ విల్ గివ్ అన్ ఇండికేషన్ టు ది ఎంటైర్ స్టేట్ దట్ పీపుల్ ఆర్ ఇన్ ది మూడ్ ఆఫ్ చేంజ్. అండ్ మూడ్ ఆఫ్ చేంజ్ ఇస్ దేర్ ఇన్ తెలంగాణ అండ్ జూబ్లీ హిల్స్ షుడ్ స్టార్ట్ ఇట్ అనేది నేను మీ అందరిని కోరుతూ, మరి ఇంత ఎర్లీ మార్నింగ్ కూడా చాలామంది వచ్చారు. మీ అందరికి కూడా మరి ఈ యొక్క మీటింగ్ వచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ, ఇటు బ్రిగేడు ఇటు కల్పతరు ఈ రెండు సొసైటీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతూ ముగిసిన. భారత్ మాతాకి జై. థ్యాంక్ యూ అన్న, మీ యొక్క అమూల్యమైన సందేశం ఇచ్చినందుకు. మీరు ఇక్కడికి విచ్చేసి మాకందరికీ పార్టీ యొక్క స్థితి, అభ్యర్థి యొక్క గుణగణాల గురించి పూర్తిగా వివరించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి ఆకుల రవీంద్ర గారు అన్నగారికి సాల్వాతో సత్కరిస్తారని వచ్చారు. మన యొక్క ఫ్లాట్ మెంబరు. రండి రండి. జగదీష్, నువ్వు కూడా రా. జగదీశ్వర్, మహంకాళి జగదీశ్వర్, వీళ్ళ బ్రదరు బీజేపీ కార్పొరేటర్ జనగాం ఇక్కడే ఉంటారండి. అలాగని మన మురళి బ్రిగేడు మాట్లాడవలసింది. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ రామచంద్ర గారు కొంచెం ఆ గ్రేవ్ యార్డ్ గురించి మీరేమన్నా ఒక స్టేట్మెంట్ ఇస్తే మంచిది సార్. మీరు మొదటి నుంచి బీజేపీ పార్టీ స్టాండ్లో ఉంది సార్, నేను కావనట్లేదు, మిగతా ఎవరు కూడా స్టాండ్ తీసుకోలేదు దాన్ని. అసలు ఇది ఒక అమానుష చర్య సార్. ఇంతమంది రెసిడెన్షియల్ ఏరియాలో గ్రేవ్ యార్డ్ పెట్టడం అనేది ఒక దుర్మార్గపు చర్య సార్. థ్యాంక్ యూ సో మచ్. పెట్టుకుని ఆర్డర్ ఇచ్చారు 3 days. ఇప్పుడు సుబ్బారెడ్డి ఉన్నాడా లేడా? సరే, ఇప్పుడు ఒక మారు మనం అందరం రండి, గ్రూప్గా ఒక ఫోటో తీసుకుంటాం. ప్లీజ్ కమ్ టు డయాస్. రండి నారాయణ.